So conditionally, I can bind a property, bind a value to the property. I repeat, conditionally, I can bind a value to the property. ఒక వాల్యూ నేను ఒక ప్రాపర్టీకి బైండ్ చేయగలుగుతాను ఎట్లా కండిషనల్ గా. సో ఇక్కడ చూస్తే ఎక్స్ మాడ్యులస్ 2 కనుక ట్రూ ఇస్తే ఈ రెడ్డిష్ అనేది క్లాస్ కి అప్లై అవుతుంది. ఎక్స్ మాడ్యులస్ 2 కనుక ఫాల్స్ అయితే బ్లూయిష్ అనేది ఈ క్లాస్ కి అప్లై అవుతుంది. అండర్స్టూడ్? వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ as ప్రాపర్టీ, కమాన్, బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్. క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ బైండింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఉడికే మీకు ఒక చిన్న వర్క్ లాగా, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో, దీని పక్కన మేల్ అని ఉంది, ఇదేమో ఫీమేల్. ఓకే, మేల్ అనే బటన్, రేడియో బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు మేల్ ఇమేజ్ రావాలి, ఫీమేల్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఫీమేల్ ఇమేజ్ రావాలి. కెన్ యూ డూ దట్? వన్ సెకండ్ గైస్. షాకిర్, మీకు వీడియోస్ వచ్చినాయా? ఓకే, సో ఎట్లా చేద్దామంటారు? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మెయిల్ క్లిక్ చేసిన, అసలు మెయిల్ క్లిక్ చేసినప్పుడు రెండు ఎట్లా క్లిక్ అయిపోతున్నాయి? నేమ్ ఇవ్వలేదు, నేమ్ ఇస్తే సరిపోతుందా? సో ముందు అసలు నేను ఏ జెండర్ సెలెక్ట్ చేశాను అనేది మీరు ఇక్కడ జెండర్ తీసుకోవాలి కదా. జెండర్ అనే ఒక ప్రాపర్టీ తీసుకోండి, దానికి డిఫాల్ట్ గా వాల్యూ నల్ అని పెట్టండి. ఇప్పుడు దీనికి నేమ్ ఈజ్ కరెక్ట్, నేమ్ పెట్టుకోవాల్సిందే, నేమ్ ఏదైనా బెటర్. కానీ దీనికి అప్లై చేయాల్సింది ఎన్జీ మోడల్, ఎందుకంటే ఇక్కడ మీరు అప్డేట్ చేస్తే ఎన్జీ మోడల్లో అప్డేట్ అవ్వాలి. హలో, అంతేనా కదా? సో ఇక్కడ చూద్దాం, ఎన్జీ మోడల్ ఇక్కడతో సరిపోదు అనమాట, అదే నా బాధ. దీంతో అయిపోదు. ఎన్జీ మోడల్ ఈజ్ ఈక్వల్ టు జెండర్. ఇప్పుడు మేల్ అయినా సెలెక్ట్ అవుతుంది, ఫీమేల్ అయినా సెలెక్ట్ అవుతుందా? ఏం జరిగింది అక్కడ? వాల్యూ ఇవ్వకపోతే జెండర్ అనే ప్రాపర్టీకి ఏం వెళ్తుంది? ఆన్ అనే వెళ్తుంది, రెండిటికి ఆన్ అనే ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూ ఇజ్ ఈక్వల్ టు మేల్, హియర్ ఆల్సో ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్, మేల్, ఫీమేల్. ఇప్పుడు దీంట్లో ఏది వచ్చింది అనేది కింద కూడా డిస్ప్లే చేసి చూద్దాం.
ఏమా మేల్ ఫీమేల్ క్లియర్. కానీ నేనేమన్నాను ఇమేజ్ రావాలన్నా. మేల్ క్లిక్ చేసినప్పుడు మేల్ ఇమేజ్ రావాలి, ఫీమేల్ క్లిక్ చేసినప్పుడు ఫీమేల్ ఇమేజ్ రావాలి. అదే నువ్వు చెప్పు. ఇప్పుడు మేల్ ఇమేజ్ ఫీమేల్ ఇమేజ్ తీసుకుంటున్నా, నాకు సంబంధం లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇమేజెస్, ఫీమేల్ ఇమేజెస్, ఓకే. నాట్ మేల్ అండ్ వచ్చింది బుర్ర, రెండు కలిపి వచ్చేస్తున్నాయి ఇక్కడ అండ్ అంటే. ఓకే, నాకు సంబంధించినంత వరకు మేల్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. అబ్బా ఇది పనికిరాదు. మేల్ ఇమేజ్ అట్లాగే this is female image, male image, female image. చెప్పు ఎక్కడ వాల్యూ ఇద్దాం? వాల్యూలో ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ చెప్పు. వాల్యూలో నేను ఇప్పుడు వాల్యూని ఎందుకు మార్చాలి? ఇప్పుడు మేల్ సెలెక్ట్ చేసినప్పుడు మేల్ ఇమేజ్ అనేది వాల్యూ దానికి చెప్పు. మేల్ ఇమేజ్ వాల్యూ అవుతుందా, మేల్ అనే వాల్యూ అవుతుందా? అవన్నీ నాకు అనవసరం సార్ అంటావా? మరి నేను ఎందుకు ఈ కష్టాలు పడుతున్నాను అంటే ఆ కండిషనల్ గా అప్లై చేయడం తెలియాలి అని. ఇప్పుడు ఇక్కడ మీరు H1 లో జెండర్ ప్రింట్ చేస్తున్నారు, నేను ఇమేజ్ SRC లో నేను కండిషన్ రాసుకోవచ్చు కదా. ఏం రాయొచ్చు? ఇఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ లో ఉంటుంది ఆ వాల్యూ, జెండర్ ఈక్వల్ టు మేల్ అయితే ఏం రావాలి? మేల్ ఇమేజ్. నేను రాస్తున్న స్ట్రింగ్ కాదు అక్కడ, మళ్ళీ మేల్ ఇమేజ్ అనేది ప్రాపర్టీ నేమ్. మీరు ఇయర్ రాయరు, మీరు అక్కడ దీనికి 2-3 రోజులు తీసుకుంటారు. మళ్ళీ కోలన్ ఫీమేల్ ఇమేజ్. బై డిఫాల్ట్ ఏముందట? జెండర్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఉంది, దానికి నల్ అవుతుందా? అదెందుకు వస్తుంది అక్కడికి అని ఆలోచిస్తున్నా. బై డిఫాల్ట్ జెండర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మేల్ కదమ్మా, కాబట్టి ఫీమేల్ వచ్చేస్తుంది.
ఈ కండిషన్ ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంది కదా. జెండర్ లో నల్ ఉంది, నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ, నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మేల్, కాబట్టి అది వచ్చేస్తుంది. అండర్స్టూడ్? మరి నాకు అట్లా కాకూడదు. అసలు ఏదైనా సెలెక్ట్ చేయలేదనుకో, ప్లీజ్ సెలెక్ట్ ద జెండర్ అని రావాలి మెసేజ్. సారీ, నో అట్లా కాదు, ఈ ఇమేజెస్ రాకూడదు. ఇది ఇప్పుడు రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇట్లుంటది అనమాట. వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ కే కాకుండా రమాకాంత్ ఆచ్రేకర్ ఇంకొక 100 మందికో 1,00,000 మందికో చెప్పుంటాడు. రమాకాంత్ సరే 1,00,000 మందికి చెప్పుంటాడు, కానీ ఓన్లీ సచిన్ మాత్రమే సచిన్ ఎందుకు అయ్యాడు? మిగతా వాళ్ళందరూ ఆ బ్యాట్లలో తోటి బాళ్ళతోటి ఎందుకు మిగిలిపోయారు? దాన్ని అప్లై చేయడం రాక. సరే, ఇక్కడ కాన్స్పిరసీ ఆలోచించకండి. సచిన్ టెండూల్కర్ ఎవరిని ఎదగనివాడు సార్, చాలా స్వార్థపరుడు. ఈ కాన్స్పిరసీ వద్దు, నార్మల్ గా మాట్లాడుకుందాం. ఎందుకు రాలేదు? వాళ్ళు అప్లై చేయలేకపోతున్నారు. కాన్స్పిరసీ మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, అదంతా మనకు ఇప్పుడు అనవసరం, కానీ మీరు అప్లై చేయడం తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు అందరికీ అన్ని షాట్లు చెప్తారమ్మా, నువ్వు ఈ బాల్ వచ్చినప్పుడు ఈ షాట్ ఆడాలి అనేది నువ్వు డిసిషన్ తీసుకోకపోతే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఓకే, సో అట్లా ఇప్పుడు మీరు అది ఎట్లా వస్తుంది సార్ అని అంటే, ఎలా వస్తుంది అది? ఈ బాల్కి ఇది ఆడాలి అని ప్రాక్టీస్ మీదనే వస్తుంది. 12-13 సంవత్సరాల నుంచి ఆయన స్టార్ట్ చేసిండు. 16 సంవత్సరాలకి విత్ 4 సంవత్సరాల్లో ఆయన ఇంటర్నేషనల్ ఆడిపోతుంది. అంటే ఎంత ఎంత అప్లికేషన్, ఎంత డెడికేషన్. ఓకే, ఇప్పుడు మీరు కూడా దాన్ని అప్లై చేయడానికి రెడీగా ఉండాలి కదా. మీ మైండ్ కి మ్యాప్లు పెట్టుకోండి, ఇది ఎట్లా చేద్దాం అట్లా చేద్దాం. ఇప్పుడే NGF వాడదాం, అది వాడతాం. ఈ మైండ్, నీ బాడీ కంగారు పడిపోకూడదు, నీ మైండ్ అప్లికేషన్ కంగారు పడాలి. నీ మైండ్ అప్లికేషన్ మల్టిపుల్ వేస్ లో ఆలోచించి ఒక్కటే దాన్ని డిరైవ్ చేసుకుని అప్లై చేయాలి. మరి ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇందాకే చెప్పా NGF అనేది వాడొచ్చు అని. ఇందాక నుంచి అందరు NGF అంటున్నారు, మరి ఇక్కడికి ఎందుకు అది గుర్తు రాదో నాకు తెలియదు. ఇప్పుడు NGF కనుక వాడితే ఇది డిస్ప్లే కాదుగా. స్టార్ NGF ఈజ్ ఈక్వల్ టు జెండర్ నాట్ ఈక్వల్ టు నల్. అంటే ఏంటి? జెండర్ నాట్ ఈక్వల్ టు నల్ అయితేనే చూపించు. హలో, రాయాలమ్మా, మీరు రాయండి ఆ లాజిక్. ఇప్పుడు చూడండి, ఫీమేల్ గారు కనపట్ల. ఇది కాకుండా నేనేం చేయాలి? ఒకవేళ నల్ అయితే ప్లీజ్ సెలెక్ట్ జెండర్. స్టార్ NGF is equal to gender is equal to null. As soon as నేను సెలెక్ట్ చేయగానే జెండర్ వచ్చేస్తుంది. గాట్ ఇట్? ఓకే, సో ఈ రకంగా మీరు ఏం చేయొచ్చు? కండిషనల్ గా ఒక కంటెంట్, కండిషనల్ గా మీరు ప్రాపర్టీ బైండింగ్ ని అప్లై చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్. ఆయన పేరేంటి? పవన్ అండ్ నవీన్. మళ్ళీ నేను బ్రేక్ చేస్తున్నా దీన్ని. ఓకే,
మళ్ళీ జాయిన్ అవుతా ఒక 2 minutes. 2 minutes కూడా కాదు, ఇమీడియట్ గా జాయిన్ అయిపోతా. యా